హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్స్. మరి ఈ యొక్క వీడియోలో మనం సినానిమ్స్లో భాగంగా స్పీడ్ టెస్ట్ నెంబర్ 7 చేయబోతున్నాం. ఇక్కడ 50 బిట్స్ ఉంటాయి. ఇక 50 బిట్స్కు అదే మాదిరిగా కింద వచ్చే ఆప్షన్స్లో ఉన్నటువంటి 4 మొత్తం మీద ఒక క్వశ్చన్ మీద 5 రకాల మీనింగ్స్ మనం చూడబోతాం. ప్రతి దానికి కూడా ప్రతి వర్డ్ కూడా తెలుగులో కూడా మీనింగ్ చేయడమే మనకి ప్రత్యేకత. సో దానివల్ల మనకి ఏమవుతుందంటే సులభంగా ఇక పదాన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, అదే మాదిరిగా ఒక డిఫికల్ట్ వర్డ్ వస్తే ఎట్లా గుర్తుపెట్టుకోవాలా అనేది కూడా ఇక్కడ చూస్తాం. బట్ ఏది ఏమైనా ఇంగ్లీష్కు కావాల్సినటువంటిది మెయిన్ ప్రధానాంశం ఏమంటే రివిజన్ రివిజన్ రివిజన్. సో దీన్ని మించిన అద్భుతం లేదు. సో దీనికి మించిన హార్డ్ వర్క్ లేదు, షార్ట్ కట్ లేదు. కేవలం రివిజన్ మీద మాత్రం పోవాలి. దానికి తెలుగులో కూడా మీనింగ్ చూసుకుంటే మనకు ఈజీగా అర్థమైపోద్ది అనమాట. మరి చూస్తే ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1 ఫ్రాగ్నెన్స్. సో ప్రధానికి మనకి ఏం కావాల్సింది సినానిమ్స్. వాట్ ఇస్ మీనింగ్ సినానిమ్? సో సేమ్ వర్డ్ అంటే ఈ యొక్క వర్డ్కు ఇదే సరిపోయే మీనింగ్, సరిపోయే వర్డ్ ఏముందో కనిపెట్టగలగాల, అదే మీనింగ్ వచ్చే విధంగా కనిపెట్టగలగాల. మరి ఇక్కడ చూస్తే మనకు ఫస్ట్ వన్ ఏముంది, మనకు ఫ్రాగ్రెన్స్ ఉంది. ఓకే, ఫ్రాగ్రెన్స్. ఓకే, ఫ్రాగ్రెన్స్ అంటే ఏమి? మరి ఫ్రాగ్రెన్స్ అంటే టేస్టా, అరోమానా, సైటా, టచ్చా, దీన్ని మనం కనుక్కోగలగాల. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ ఫ్రాగ్రెన్స్? కూర్చోబెట్టిన ఇక్కడ ఫ్రా అంటే ఇక్కడ ఫ్లవర్ గుర్తుపెట్టుకోండి. ఫ్రా అంటే ఇక్కడ ఫ్లవర్ గుర్తుపెట్టుకోండి. ఫ్లవర్ నుంచి వచ్చే వాసన గుర్తుపెట్టుకోండి. ఫ్లవర్ నుంచి వచ్చే వాసన అని గుర్తుపెట్టుకుంటే ఈ యొక్క వర్డ్ మనకి ఈజీ గుర్తుండిపోతే ఫ్రాగ్రెన్స్. ఫ్రాగ్రెన్స్ అంటే ఫ్లవర్ నుంచి వచ్చే వాసన గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా అర్థమైపోద్ది. అంటే దాని మీనింగ్ ఏమంటే మనకు సువాసన అని అర్థం. సో ప్లెజెంట్ ఆర్ స్వీట్ స్మెల్. మీరు గమనించండి, ఎప్పుడైనా సరే పువ్వులు, మల్లె పువ్వు చూడు ఎంత మత్తుగా వాసన వస్తుంది. సో అటువంటి వాసన ఎక్కడన్నా దొరుకుతుందో మనకు ప్రకృతిలో దొరకదు. సో అటువంటి పువ్వుల నుంచే వచ్చే వాసన అని గుర్తుపెట్టుకుంటే ఫ్రాగ్రెన్స్ అనేది సువాసన, ప్లెజెంట్ ఆర్ స్వీట్ స్మెల్. మరి ఇక్కడ టేస్టా, సైటా, అరోమానా, టచ్చా. సో చూస్తే టేస్ట్ అంటే ఏమి మనకు రుచి కాదు, సైట్ అంటే ఏమి దృష్టి చూసేది. ఓకేనా. మరి టచ్ అంటే ఏమి? టచ్ అంటే మనకు స్పర్శించడం. సో అరోమా. సో అరోమా అంటే ఏమంటే మనకి మీనింగ్, అరోమా మీన్స్ సువాసన. అరోమా మీన్స్ సువాసన మీనింగ్. కాబట్టి ఫ్రాగ్రెన్స్ మీన్స్ అరోమా అని అర్థం. దెన్ క్వశ్చన్ నెంబర్ 2 ఫిక్సియస్. ఫిక్సియస్ మరి దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలంటే ఒక షార్ట్ కట్ ఉంది మిత్రులు. ఫిక్సియస్ అంటే ఫిక్షన్ గుర్తుపెట్టుకోండి. ఫిక్షన్. సో ఫిక్షన్ మూవీస్. వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ ఫిక్షన్ మూవీస్? సో ఫిక్షన్ సైన్స్ మూవీస్ వస్తూ ఉంటుంది. ఓకేనా. అంటే అవేంటివి? అవన్నీ కూడా కల్పితాలు, నాట్ రియల్. సో నాట్ రియల్ అంటే ఒక సినిమా వస్తుంది ఫిక్షన్ మూవీ. ఎట్లా? ఇంకో గ్రహం కనుక్కున్నట్లు, అక్కడ చాలా పెద్ద మనుషులు ఉన్నట్లు, వాళ్ళకి మనకి మధ్య రిలేషన్ ఏర్పడినట్లు, భూమి అంతమైపోతుంటే మనందరం అక్కడ పోయినట్లు. ఇది యాక్చువల్ రియల్ కాదు, ఫిక్షన్ మూవీస్. అటువంటి వాటిని మనం ఏమంటాం? ఫిక్షన్ మూవీస్ అంటాం. కాబట్టి ఫిక్సియస్ అంటే ఏమంటే మనకు ఊహాజనితం, జస్ట్ ఇమాజినేషన్, నాట్ రియల్, ఇమాజినరీ అనే దాన్ని మనం ఫిక్సియస్. మరి ఫిక్సియస్లో మీరు గుర్తుంచుకోవాల్సినవంటే ఫిక్షన్ మూవీస్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫిక్షన్, సైన్స్ ఫిక్షన్ మూవీస్ అంటే అవి వచ్చేటువంటి అన్నీ కూడా రియల్ కాదు, జస్ట్ ఇమాజినేషన్. ఇట్లా ఉంటుందేమో అని ఇమాజిన్ చేసుకుంటారు. కాబట్టి ఫిక్సియస్ మీన్స్ ఇమాజినేషన్, ఊహాజనితమైనటువంటి అని అర్థం, నాట్ రియల్. ఇక్కడ చూస్తే ఫాల్స్, ఫాల్, ఫ్రెయిల్, ఫ్లాటరింగ్. ఇక్కడ మనం చూస్తే వాటి మీద ఫ్లాటరింగ్, ఫ్లాటర్. సో ఫ్లాటర్ అంటే ఏమి? మనకి ఎవరి మీద, నీ మీద వేరే వానికి ఏమైనా అవసరం పడి ఉంటే అప్పుడు నేను బాగా పొగుడతాడు. నువ్వు హీరోలాగా ఉన్నావు, నేను మించినవాడు లేడు, నీ మించి అందగాడు లేడు, అందగత్తె లేదు అని పొగుడతారు. బట్ అది నిజంగా పొగడటం కాదు, తనకు అవసరాల కొరకు. సో తమ యొక్క అవసరాల కొరకు ఎవరితో మనం పొగుడతారో, సో వాళ్ళ యొక్క అవసరాలు ఉన్నాయి కాబట్టి మన మీద ఎవరితో పొగుడతారో వాటిని ఏమంటాం మనం? ఫ్లాటర్ అంటాం. ఇంకోటి మనకు ప్రైజ్ ఉంది, PRAC, ప్రైజ్ అంటే పొగడతా. ఇది రియల్ పొగడతా, ఇది రియల్ పొగడతా కాదు. ఓకేనా. కాబట్టి ముఖస్థుతి. ఫ్రెయిల్ అంటే వీక్ గుర్తుపెట్టుకోండి. ఫ్రెయిల్ అంటే ఫెయిల్ గుర్తుపెట్టుకోండి. సో FAIL ఫెయిల్. సో ఫెయిల్ అయిపోతే ఏమైనా వీక్ అయిపోతాం, ఫెయిల్ అయితే మనం వీక్ అవుతాం. కాబట్టి ఫ్రెయిల్ అంటే వీక్, బలహీనత అని అర్థం. సో ఫాల్స్ అంటే అసభ్యకరమైనటువంటి అని అర్థం, అసభ్యకరమైన. కాబట్టి ఫాల్స్ అంటే ఏమి? ఈ యొక్క సైన్స్ మూవీస్ అన్నీ కూడా అంటే ఈ యొక్క ఫిక్షన్ మూవీస్ అన్నీ కూడా నమ్మడానికి వీలు కాదు, అవన్నీ కూడా ఇమాజినరీ. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఫాల్స్ అవుతుంది. సో ఆన్సర్ మనకి ఏమవుతుంది? ఫాల్స్ అవుతుంది. కాబట్టి ఫిక్సియస్ మీన్స్ ఫాల్స్ అని అర్థం. దెన్ క్వశ్చన్ నెంబర్ 3 అబ్సీన్.
అబ్సీన్. సీన్ అంటే చూసేది, సీన్ అంటే కదా చూసేది. 70 mm సీన్ సినిమా, 70 mm సీన్ చూసేది. హబ్ అంటే అబ్బే చూడలేకపోతున్నా, అబ్బే ఏం రాసీను, అబ్బే ఏం రాసీను, ఏం అట్టుంది రాసీను, ఎంత అసభ్యకరంగా ఉందే అట్లా. కాబట్టి అబ్సీన్ అంటే మీరేమనుకోవాలి, అబ్బే సీనేంద్ర అట్టుంది, అబ్బే సీనేంద్ర అట్టుంది అనుకోవాలి. కాబట్టి అబ్సీన్ అంటే ఏమంటే అసభ్యకరమైన అని అర్థం. అబ్సీన్ మీన్స్ అసభ్యకరమైన అని అర్థం. సంథింగ్ దట్ ఈస్ మారల్లీ అఫెన్సివ్. మారల్లీ అఫెన్ వాట్ మీనింగ్ మారల్? మారల్ మీన్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్, మంచికి చెడుకు మధ్య తేడా చెప్పేదే మారల్ స్టోరీస్ అంటే. కాబట్టి అసభ్యకరమైన అంటే ఏమంటే సంథింగ్ దట్ ఈస్ మారల్లీ అఫెన్సివ్ ఇన్ ఏ సెక్సువల్ వే. ఇన్ ఏ సెక్సువల్ వే, సెక్సువల్గా అసభ్యకరంగా ఉంటే దాన్ని ఏమంటే అబ్సీన్. ఏంద్రా అబ్బా ఏం అసీను అనుకుంటాం కదా అది. సో అబ్సీన్ అంటే అది అబ్బా ఆ సీనా అబ్బా అనుకుంటాం. డర్టీనా, ఇండీసెంటా, అన్హెల్తీనా, అన్వాంటెడా. మరి ఇక్కడ చూస్తే అన్వాంటెడ్. సో వాంటెడ్ అంటే కోరిక, అన్వాంటెడ్ అంటే ఏమి అవాంఛనీయమైనటువంటి అని అర్థం. హెల్తీ అంటే ఆరోగ్యకరమైన, అన్హెల్తీ అంటే అనారోగ్యకరమైన అని అర్థం. సో ఒక దాంట్లో మనకు అన్ వచ్చింది అనుకోండి, దాని మీనింగ్ జనరల్గా ఇట్ గివ్స్ ఇన్ నెగిటివ్ మీనింగ్. కాబట్టి డర్టీ అంటే మురికేనా, డీసెంట్, ఇండీసెంట్. డీసెంట్ అంటే ఏమి బా డీసెంట్ ఫిల్లర్ అవ్వడు అంటే మంచి డ్రెస్ వేసుకున్నాడు, మంచిగా ఉన్నాడు, మంచి ఎయిర్ వేసుకున్నాడు, చాలా డీసెంట్గా డీసెంట్ ఫిల్ అంటాం. ఓకే డీసెంట్గా ఉండేవాడు. ఇన్ అంటే నెగిటివ్ మళ్ళీ. సో ఇండీసెంట్ అంటే అసభ్యకరమైనటువంటి అర్థం. సో ఇండీసెంట్ అంటే అసభ్యకరమైన అని అర్థం. కాబట్టి అబ్సీన్ అంటే అబ్బా ఏంది అసీన్ అట్టుందే అంటే అసభ్యకరంగా ఉంది అని అర్థం. ఇక్కడ మన ఆన్సర్ ఏమవుతుందంటే మనకు ఇండీసెంట్ అవుతుంది. ఆన్సర్ మనకు ఇండీసెంట్ అవుతుంది. సో కాబట్టి వాట్ ఇస్ ద సినానిమ్ ఆఫ్ అబ్సీన్ మీన్స్ ఇండీసెంట్. ఇండీసెంట్ అని అర్థం. నా కమ్ టు క్వశ్చన్ నెంబర్ 4. ఇమిటేట్. ఇమిటేట్. ఇమిటేట్ అంటే అనుకరించడం. సో ఒకరిని అనుకరిస్తే దాన్ని ఏమంటాం ఇమిటేట్ అంటాం. ఇమిటేట్ అంటే అనుకరించు. ఓకే ఇమిటేట్. ఇమిటేట్. సో ఇమిటేట్ మీన్స్ అనుకరించడం. మరి ఈ యొక్క అనుకరించడం అనే దానికి సినోనిమ్ మీద కనుక్కుంటున్నాడు. ఫాలో కావడమా, కాపీ కొట్టడమా, డ్రింకా, అల్యూడా. ఇక్కడ చూస్తే మనకు ఫాలో. సో ఫాలో అంటే ఏమండి డోంట్ ఫాలో అంటాం. అంటే అతన్ని వాని వెనకలు పోగాకు, వాడిని అనుసరించగాకు. సో ఇది కూడా దాని రిలేటెడ్గానే ఉంది. డ్రింక్ అంటే తాగడం. సో ఖచ్చితంగా ఇది మనకు ఆన్సర్ అయ్యే ప్రసక్తే లేదు. ఓకే అల్యూడ్ అంటే స్పీక్ అబౌట్ ఇండైరెక్ట్లీ. సో డైరెక్ట్గా మాట్లాడు, ఇండైరెక్ట్గా మాట్లాడతాడు. సో ఇండైరెక్ట్లీ మాట్లాడే వాళ్ళని ఏమంటాం మనం అల్యూడ్ అంటాం. సో అల్యూడ్ అంటే ఏమండి సో స్పీక్ ఇండైరెక్ట్లీ నాట్ డైరెక్ట్లీ లైక్ ఏమంటాం మనం బీట్ అరౌండ్ ద బుష్ అంటాం కదా. సో బీట్ అరౌండ్ ద బుష్ లాగా. సో స్పీక్ అబౌట్ ఇండైరెక్ట్ వే అంటే బీట్ అరౌండ్ ద బుష్ అని సర్క్యుమ్లోక్యూషన్ అని అనడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏమంటే కాపీ. ఓకే కాపీ. ఇక్కడ దీనికి ఇమిటేట్కు మీనింగ్ ఏమవుతుందంటే నాకు కరెక్ట్ మీనింగ్ ఏమవుతుందంటే కాపీ ఇవన్నీ కాపీ చేయబడిన. ఫాలో అంటే ఒకరిని అనుసరించడం అంటే వాడు నడు వెనకలతో వెనకలను ఫాలో కావడం. సో మరి కాపీ అంటే ఎగ్జాక్ట్ అంటే వాని మాదిరిగా. కాబట్టి ఇమిటేట్ అంటే ఏమండి ఇమిటేట్ మీన్స్ డోంట్ ఇమిటేట్ ఎనీబడి అంటాం. సో ఒకరిని మీరు అనుసరించకాకు, నీకంటూ ఒక రూట్ ఉంది, నీకంటూ ఒక వే ఉంది, నీకంటూ ఒక మైండ్ ఉంది. సో నువ్వు ఏది మంచో ఏది చెడో తెలిసిన కెపాసిటీ నీకుంది. సో ఫాలో దట్ అని అర్థం. నౌ క్వశ్చన్ నెంబర్ 5. ప్రోగ్నోసిస్. ప్రోగ్నోసిస్. నోసిస్ నో ఉంది కదా. గ్నోసిస్ అంటే ఏమంటే మీనింగ్ నో అని అర్థం. నో అని అర్థం. ప్రోగ్నోసిస్. అగ్నోసిస్. వాట్ మీన్ అగ్నోసిస్? అగ్నోసిస్ AGNOSIS. అగ్నోసిస్ అంటే నోసిస్ అంటే తెలిసిన, అగ్నో అంటే నెగిటివ్ తెలియకపోవడం, ఇగ్నోరెన్స్ అని అర్థం. ఏమీ తెలియకపోతే ఇగ్నోరెంట్ ఫెలో కదా. కాబట్టి ఈ విధంగా ప్రోగ్నోసిస్. ప్రో అంటే తర్వాత కదా. సో నో అంటే తెలుసుకోవడం. ప్రోగ్నోలో నోసిస్ అంటే మీనింగ్ ఏమంటే నో అని అర్థం అంటే తెలుసుకున్న అర్థం. మరి ప్రోగ్నోసిస్ అంటే మీనింగ్ ఏమంటే రోగ నిరూపణ అంటే మనకు లైక్ డయాగ్నోసిస్ అంట కదా. డయాగ్నోసిస్ డయాగ్నోసిస్ నీకు ఏ రోగం ఉందో కనుక్కోవడం. డై అంటే త్రూ ఒక ఎక్స్రే తీసి ఆ ఎక్స్రే ద్వారా నీకు జబ్బు ఏముందో కనుక్కుంటే దట్ ఈస్ కాల్డ్ డయాగ్నోసిస్. ఇది కూడా అంతే. ప్రోగ్నోసిస్ అంటే రోగాన్ని నిరూపించడం. ఓకే మరి ఇక్కడ చూస్తే మనకు అగ్నోసిస్లో అగ్నోస్టిక్ ఉంది. వాట్ మీన్ అగ్నోస్టిక్? నాట్ నోన్ వెదర్ గాడ్ ఎగ్జిస్ట్ ఆర్ నాట్ అని అర్థం. సో నాట్ నోన్ వెదర్ గాడ్ ఎగ్జిస్ట్ ఆర్ నాట్, దేవుడు ఉన్నాడో లేడో తెలియకపోతే దట్ ఈస్ కాల్డ్ అగ్నోసిస్. మరి థీస్ట్, ఎథీస్ట్, ప్యాంథీస్ట్ ఉంటాం. సో ది అంటే గాడ్, థీస్ట్ అంటే ఏ పర్సన్ హూ నోస్ గాడ్, ఏ పర్సన్ హూ బిలీవ్స్ దట్ గాడ్ ఈజ్ ఎగ్జిస్ట్ అని అర్థం. అంటే దేవుని మీద నమ్మకం ఉండేవాడిని మనం ఏమంటాం థీస్ట్ అంటాం. నమ్మకం లేనివాడిని ఎథీస్ట్ అంటాం. ప్యాంథీస్ట్ అంటే ది అంటే గాడ్, ఈస్ట్ అంటే పర్సన్, పాన్ అంటే అంతా, పాన్ ఇండియా అంటాం. సో ప్యాంథీస్ట్ అంటే అన్ని చోట్ల దేవుడు ఉన్నాడని చెప్పేదే ప్యాంథీస్ట్ అనమాట.
మరి ఇక్కడ చూస్తే ప్రోగ్నోసిస్ మీనింగ్ ఓకే చూస్తే డయాగ్నోసిసా, ఫోర్కాస్టా, ప్రిఫేసా, ఐడెంటిటీనా. చూస్తే ఐడెంటిటీ అంటే ఏమండి, ప్రతి ఒక్కరికి కూడా ఒక ఐడెంటిటీ ఉండాలి సొసైటీలో. ప్రతి ఒక్కరికి నేనేందో తెలియాలి అంటే నాకు ఒక ఐడెంటిటీ కావాలి అంటే గుర్తింపు. ఫోర్కాస్ట్ అంటే ఏమండి, సో వెదర్ ఫోర్కాస్ట్ అంటాం, ఫోర్కాస్ట్. సో వెదర్ ఫోర్కాస్ట్ అంటే ఏమి, గంటల వర్షం వస్తూ ఉంది, లేదంటే 1 వీక్ తుఫాన్ రాబోతూ ఉంది, ఈ విధంగా చెప్పేదే ఫోర్కాస్ట్. వెదర్ ఫోర్కాస్ట్ అంటే ముందుగానే చెప్పడం, దట్ ఈస్ కాల్డ్ ఫోర్కాస్ట్ అంటే సూచన. మరి ప్రిఫేస్ అంటే ఒక బుక్ ఉంటుంది, ఒక బుక్ పోయే ముందుగా ప్రిఫేస్ ఏ చాప్టర్ ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, ఏ చాప్టర్ పేరేమి, ఎన్నో పేజీలో ఉందని చెప్పేది ప్రిఫేస్ అంటే వీ కెన్ సే ముందు మాట. ప్రిఫేస్ ఇండెక్స్ అని కూడా చెప్పడం జరుగుతుంది మనకు, ఇండెక్స్ అని, ప్రిఫేస్ అని. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ ప్రిఫేస్. మరి డయాగ్నోసిస్ అంటే ఏమండి, రోగ నిరూపణ. డయాగ్నోసిస్ అంటే ఏమండి, రోగ నిరూపణ. డయాగ్నోసిస్ అంటే రోగ నిరూపణ. డయా అంటే త్రూ, నోసి తెలిసి ఒక రోగాన్ని నిరూపించితే దట్ ఈస్ రోగ నిర్ధారణ. రోగం నిర్ధారిస్తే దట్ ఈస్ కాల్డ్ డయాగ్నోసిస్. నౌ కమ్ టు క్వశ్చన్ నెంబర్ 6. పోచ్ అనిమల్ పోచింగ్ అంటూ ఉంటాం మనం. సో అనిమల్స్ని పోచింగ్ అంటే అనిమల్స్ వేటాడుతున్నారు. ఎట్లా వేటాడుతున్నారు, అనిమల్ వేటాడడం అనేది ఒక నేరం అది. ఏ వ్యక్తి కూడా అడవిలోకి పోయి వాటి జాతిని, ఆ యొక్క జంతువులను డిస్టర్బ్ చేయకూడదు. ఆ యొక్క జంతువులకు కేటాయించే స్థలం ఫారెస్ట్, అక్కడ పోయి మీరు వేట ఆడకూడదు, అది వేట నిషిద్ధం. సో ఆ విధంగా పోచింగ్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ పోచ్ అంటే వేటాడడం. హంట్ అనిమల్స్ ఇల్లీగల్లీ, నాట్ లీగల్, ఇల్లీగల్గా అనిమల్స్ వేటాడితే దట్ ఈస్ కాల్డ్ పోచ్. ఓకే, మరి చూస్తే క్యాచ్, ప్రీచ్, హంట్, ప్లండర్. క్యాచ్ అంటే ఏమంటే పట్టుకోవడం, హంటింగ్ అంటే వేట, అనిమల్స్ వేట, హంటింగ్ అంటే వేట. ప్రీచ్ అంటే బోధించడం, ప్రీచింగ్ అంటే మత బోధకులు ఉంటారు కదా, ప్రీచర్స్, కాబట్టి మతాన్ని బోధిస్తే దట్ ఈస్ కాల్డ్ ప్రీచ్. ప్లండర్ అంటే కొల్లగొట్టు, ప్లండర్ మీన్స్ కొల్లగొట్టు. ఇప్పుడు గజీన్ మహమ్మద్ ఉన్నారు, భారతదేశం మీద ఈ గజీన్ మహమ్మద్ అనేక దాదాపు 15-17 సార్లు దండయాత్ర చేయడం జరిగింది భారతదేశం మీద. చేసి మన టెంపుల్స్లో ఉన్నటువంటి విలువైన వస్తువులు, బంగారాన్ని అంతా ఏం చేసి కొల్లగొట్టుకుపోయినాడు. సో అది కూడా ఒక ఇల్లీగల్ యాక్టివిటీ కదా, అది మన ప్రాపర్టీ వాటి తీసుకెళ్ళాలంటే అది వాటి చేసినటువంటి నేరం అది. కాబట్టి అనిమల్స్ పోచ్కి సినిమాకి ఏమవుతుందంటే ప్లండర్ అవుతుంది. ప్లండర్ అంటే దోచుకోవడం, అంటే ఇక్కడ జంతువులను దోచుకుపోతున్నారు దొంగగా, అంటే మన డబ్బు భాష చెప్పాలంటే కొల్లగొట్టడం అని అర్థం. కాబట్టి పోచ్ అంటే వేటాడడం, ఇల్లీగల్గా అనిమల్స్ వేటాడితే దట్ ఈస్ కాల్డ్ పోచ్. ఇక్కడ మనకి ఏమవుతుందంటే సూటబుల్ వర్డ్ నాకు ఏమవుతుందంటే ప్లండర్ అవుతుంది. సో ప్లండర్ అంటే ఏమంటే దోచుకోవడం, కొల్లగొట్టడాన్ని మనం ప్లండర్ అంటాం. నెక్స్ట్ ప్రీ పార్టీ. ఓకే, రిపార్టీ. ఓకే, ప్రీ పట్లగా రిపార్టీ. సో రిపార్టీ ప్రీ పార్టీ అనుకోండి. ప్రీ పార్టీ అంటే ఏమి, మనకేమన్నా సక్సెస్ అయినామనుకోండి, మనకి జాబ్ వస్తే ఫ్రెండ్ ఏమడతాడు, పార్టీ అడుగుతాడు. ఇంకోసారి ఇంకొక పార్టీ అడుగుతాడు, ఇంకొక ఫ్రెండ్ ఇంకొక పార్టీ అడుగుతాడు. దట్ ఈస్ కాల్డ్ రీ అంటే అగైన్. రివాల్వ్ అంటాను మనం, రివాల్వ్. ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. సో వాల్వ్ అంటే తిరగడం, రీ అంటే అగైన్, అంటే సూర్యుని చుట్టూ భూమి తిరుగుతానే ఉంది, తిరిగి మళ్ళీ తిరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ రీ అంటే తిరిగి మళ్ళీ. సో మళ్ళీ పార్టీ ఇవ్వు, మళ్ళీ నాకు పార్టీ ఇవ్వు, జాబ్ వచ్చింది కాబట్టి తిరిగి ఇవ్వడాన్ని ఏమంటాం మనం, రిపార్టీ అంటాం. తిరిగి ఇస్తే రీపార్టీ అంటాం. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, వీరు పార్టీ ఉంది, రీ అంటే అగైన్. సో పార్టీని మళ్ళీ ఇవ్వు అంటే తిరిగి ఇవ్వు అని అర్థం. సో పార్టీ వబ్బా తిరిగి. కాబట్టి అట్లా గుర్తుపెట్టుకుంటే ఈ యొక్క వర్డ్ మీకు ఈజీ గుర్తుండిపోతే కన్వర్జేషన్ దట్ ఈజ్ ఫుల్ ఆఫ్ క్లెవర్ అండ్ ఫన్నీ రిమార్క్స్ అండ్ రిప్లైస్ దట్ ఆర్ మేడ్ క్విక్లీ. ఓకే, సో ఏం చెప్తాను ఇక్కడ, కన్వర్జేషన్ దట్ ఈజ్ ఫుల్ ఆఫ్ క్లెవర్ అండ్ ఫన్నీ. రిపార్టీ అంటే ఫుల్ ఆఫ్ ఫన్నీ రిమార్క్స్ అండ్ రిప్లైస్ దట్ ఆర్ మేడ్ క్విక్లీ. సో ఇదే సార్ కన్వర్జేషన్ జరిగినప్పుడు తెలివిగా, క్లెవర్గా, ఫన్నీగా ఆ యొక్క రిమార్క్స్కు ఇమ్మీడియట్గా రిప్లై ఇస్తే దట్ ఆర్ మేడ్, నువ్వు ఇమ్మీడియట్గా రిప్లై ఇస్తే ఓకే అంటే పార్టీ ఇవ్వబ్బా అన్నట్టుగా సారికి మళ్ళీ పార్టీ అంటే నువ్వు ఖచ్చితంగా ప్రతిస్పందిస్తావు. ఎన్నిసార్లు నీకు పార్టీ ఇచ్చేది అని టక్కుని చెప్తావు అంతే. పార్టీ ఇచ్చినావు, మళ్ళీ పార్టీ అనుకో, ఎన్నిసార్లు నీకు ఇచ్చేది అని నువ్వు ఇమ్మీడియట్గా, క్విక్గా, క్లెవర్గా, తెలివిగా, ఫన్నీగా ప్రతిస్పందిస్తావు. ఓకే, కాబట్టి రీపార్టీ అంటే తిరిగి ఇవ్వడం, రెస్పాండ్గా ఇవ్వడం.
మరి ఇక్కడ రిఫ్యూజ్ అంటే తిరస్కరించడమా, రెస్పాన్స్ అంటే ప్రతిస్పందించడమా, సెలబ్రేట్ అంటే పండగ హ్యాపీ బర్త్డే జరుపుకోవడమా, లేకపోతే క్వశ్చన్ అంటే ప్రశ్న. ఖచ్చితంగా అయితే మనకు ఆన్సర్ క్వశ్చన్ కాదు, రిఫ్యూజ్ కాదు. కాబట్టి రిపార్టీ అంటే ఇప్పుడు సెలబ్రేటా రెస్పాన్సా? సెలబ్రేట్ అంటే పార్టీ మళ్ళీ పార్టీ ఇవ్వడం, ఇక్కడ పార్టీ ఇవ్వడంలే, నేను ఇమ్మీడియట్గా క్విక్గా క్లెవర్గా తెలివిగా నేను ప్రతిస్పందిస్తున్నా. ఇక్కడ నాకు ఆన్సర్ ఏమవుతుందంటే రెస్పాన్స్ అవుతుంది. సో సినానిమ్ నాకేమవుతుంది? రెస్పాన్స్ అవుతుంది. నేను 8th వన్ ఎగ్జార్ట్. ఎగ్జార్ట్ ఓకే, ఎక్సలెంట్ వర్డ్ అండి. ఎగ్జార్ట్. ఎక్స్ అంటే ఏమి జనరల్గా అవుట్ అని అర్థం. ఎక్సిసిఎం, ఎగ్జిట్, ఓకే. ఎక్సోడస్. ఎక్సోడస్ అంటే ఏమి? జనాలు ఒక చోటు నుంచి వేరే ప్రదేశానికి గుంపుగా వలస వెళితే దాన్ని ఏమంటాం మనం? ఎక్సోడస్ అంటాం. అంటే ఎక్స్ అంటే అవుట్. ఇక్కడ ఎగ్జార్ట్ అంటే ఎక్స్ అంటే మీకు గుర్తు, ఎక్స్ హార్ట్ గుర్తుపెట్టు. ఎక్స్ హార్ట్ అనుకోండి, దీన్ని ఎక్స్ హార్ట్ అనుకోండి. ఎక్స్ హార్ట్. హార్ట్ లేకపోతే మనకు ఉద్వేగం పొందుతాం. ఓకే, ఉద్వేగం. ఉద్వేగం. సో ఉద్వేగం అంటే స్ట్రాంగ్లీ ఎంకరేజ్. స్ట్రాంగ్లీ ఎంకరేజ్ ఆర్ అర్జ్ సమ్వన్ టు డూ సంథింగ్. నువ్వు భయపడగలరా, నేను ఉండపోరా, నేను ఉండపోరా, నువ్వు నేను కాదా అని గుండె ధైర్యం ఇస్తాం. ఓకే, ఇక్కడ ఎగ్జార్ట్. ఎగ్జార్ట్ అంటే ఏమండి? స్ట్రాంగ్లీ ఎంకరేజ్. స్ట్రాంగ్లీ ఎంకరేజ్ ఆర్ అర్జ్ సమ్వన్ టు డూ సంథింగ్. పలానాది చెయ్యి అని నువ్వు స్ట్రాంగ్గా ఎంకరేజ్ చేయడం, అడుక్కోవడం. అర్జ్ అంటే అడగడం. నువ్వు ఈ పని చెయ్యబ్బా, నువ్వు చెయ్యి, నేను ఉండ కదా, దాన్ని ధైర్యంగా ఒప్పిస్తే దట్ ఈజ్ కాల్డ్ ఎగ్జార్ట్. మరి ఇప్పుడు రికమెండా, కొయాగ్జా, ప్రెజరా, పుష్షా. రికమెండ్ అంటే ఏమండి? సిఫార్సు చేయడం. ప్రెజర్ అంటే ఒత్తిడి చేయడం. పుష్ అంటే నెట్టడం. పుల్లు పుష్. పుల్లు పుష్. ఓకే, పుష్ పుల్లు. పుల్లు అంటే లాగడం, పుష్ అంటే తోయడం. మరి కొయాగ్స్ అంటే మభ్యపెడు. నువ్వు చేయరా పని, నేను ఉండ కదా అంటే ఈడ పని చేయలేడు కానీ వాడిని మభ్య పెడుతున్నాడు. కాబట్టి ఇక్కడ ఎగ్జాక్ట్ మీనింగ్ ఏమంటే మభ్య పెట్టడం. మభ్య పెట్టడం అంటే కొయాగ్స్. కొయాగ్స్. ఓకే, కొయాగ్స్ అంటే ఎగ్జార్ట్. ఎగ్జార్ట్ మీన్స్ కొయాగ్స్ అంటే మభ్య పెట్టడం. స్ట్రాంగ్లీ ఎంకరేజ్, నేను ఉండపోరా అనివన్నీ ముందుకు తోయడం అనమాట. దెన్ లూరిడ్. సో లూరిడ్ సినానిమ్. యాక్చువల్గా ఇక్కడ మీనింగ్ కొంచెం మారిందండి. వాడు అడిగిందామంటే లూరిడ్కు కింద మాట సినానిమ్ కావచ్చు, ఆంటనిమ్ కావచ్చు కనుక్కోమన్నాడు. కొంచెం మీరు మార్చుకోండి ఇక్కడ. సో లూరిడ్కు ఈ కింద 4 ఆప్షన్స్ ఉన్నాయి. దానికి సినానిమ్ అయినా కావచ్చు, ఆంటనిమ్ అయినా కావచ్చు, ఏదో కనుక్కుంటున్నాడు. మరి హ్యాపీనా, బ్రైటా, అబుండెంటా, షాకింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ లూరిడ్? సో లూరిడ్ మీన్స్ లూరిడ్. లూరిడ్ అంటే అన్ప్లెజెంట్లీ బ్రైట్ ఇన్ కలర్. అన్ప్లెజెంట్లీ బ్రైట్ ఇన్ కలర్ అంటే కలర్ చాలా బ్రైట్గా లేదు, అది అన్ప్లెజెంట్గా ఉంది. అన్ప్లెజెంట్గా ఉందంటే అస్పష్టంగా ఉంది, స్పష్టంగా లేదు. స్పష్టంగా లేకుంటే దాన్ని ఏమంటాం మనం? లూరిడ్ అంటాం. స్పష్టత లేని, నాట్ క్లియర్. కాబట్టి లూరిడ్ మీన్స్ అన్ప్లెజెంట్లీ బ్రైట్. అన్ప్లెజెంట్లీ బ్రైట్ ఇన్ కలర్, అస్పష్టమైన. ఇప్పుడు చెప్పండి మరి, బ్రైట్ అండ్ హ్యాపీనెస్ అంటే ఏమి? సంతోషకరంగా కాదు. అబుండెంట్ అంటే ఏమి? అబ్బో దండిగా. చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్ అనేది అబుండెంట్. సో అబుండెంట్ మీన్స్ అబ్బో దండిగా అని గుర్తుపెట్టుకో. చాలా దండిగా. ప్లెంటీఫుల్. ప్లెంటీ చాలా దండిగా, మోర్ అని అర్థం. షాకింగ్ అంటే షాక్ గురి కావడం. కాబట్టి లూరిడ్కు షాక్కు సంబంధం లేదు. మరి బ్రైట్. ఓకే, మరి బ్రైట్ అనేది ఏమవుతుందంటే నాకు ఇది సినోనిమ్ కాదు, ఇది ఆంటనిమ్ అవుతుంది. ఓకే, లూరిడ్ యొక్క ఆంటనిమ్ ఏమవుతుందంటే బ్రైట్ అవుతుంది. ఎందుకంటే లూరిడ్ అంటే ఏమండి? అన్ప్లెజెంట్లీ బ్రైట్ అంటే బ్రైట్గా లేనటువంటిది అని అర్థం, అస్పష్టంగా ఉందని అర్థం. కానీ బ్రైట్ అంటే చాలా బ్రైట్గా ఉంది, క్లియర్గా ఉందని చెప్పడం. కాబట్టి లూరిడ్ యొక్క ఇది సినోనిమ్ కాదు. లూరిడ్ యొక్క ఆంటనిమ్ ఏమవుతుందంటే నాకు బ్రైట్ అవుతుంది. సో లూరిడ్ యొక్క ఆంటనిమ్ ఏమవుతుంది? నాకు బ్రైట్ అవుతుంది. నాకు కమ్ టు క్వశ్చన్ నెంబర్ 10. కన్సీల్డ్. కన్సీల్డ్. కాన్ అంటే విత్. సీల్. సీల్ చేసినాడు అంటే ఏమి? మూసేసినారు కదా అర్థం. సీల్ వేసినారు. ఇప్పుడు మన ఇంట్లో ఉంటున్నాం, లోన్ తీసుకున్నాం బ్యాంకులో, మరి లోన్ కట్టలేకపోతున్నాం, ఏం చేస్తారు? వచ్చి ఇంటికి సీల్ వేస్తారు. ఒక ఫ్యాక్టరీ ఒక ₹1 కోటి లోన్ తెచ్చిన బ్యాంకులో, నువ్వు బ్యాంకు డబ్బులు కట్టలేకపోతున్నావు, బ్యాంక్ ఏం చేశాడు? మీ ఫ్యాక్టరీ లాక్ చేసి బయట లాక్ చేసి సీల్ వేస్తాడు. అది సీల్ వేయడం అంటే ఇక్కడ కన్సీల్. సీల్ వేయడం అంటే లోపల ఉంది, దాచబడింది. కాన్ అంటే విత్. కాంటే విత్. సీల్ అంటే లోపల దాచబడింది, దాచబడిన. సో దాచబడిన. కెప్ట్ సీక్రెట్. కెప్ట్ సీక్రెట్, హిడెన్ అని అర్థం. ఇప్పుడు లెటర్ రాస్తాం, లెటర్లో కవర్ పెడతాం, కవర్ పైన క్లోజ్ చేసి సీల్ వేసేస్తాం. కాబట్టి కన్సీల్డ్ అంటే ఏమండి? కన్సీల్డ్ మీన్స్ దాచబడిన. కన్సీల్డ్ మీన్స్ దాచబడిన.
కెప్ట్ సీక్రెట్, కెప్ట్ సీక్రెట్, హిడెన్ అని అర్థం, హిడెన్ అని అర్థం. మరి దీనికి మీనింగ్ చూస్తే కవర్డా, క్లోజ్డా, సీల్డా, హిడెనా? దగ్గరగా కదా, ఇక్కడ హిడెన్ ఉంది, సీల్ వేసినారు ఉంది, కవర్ ఉంది, క్లోజ్డ్ ఉంది, అన్నీ ఇక్కడ చాలా దగ్గర మీనింగ్స్. అంటే మనం చెప్పింది అన్నీ వచ్చాయి ఇక్కడ. ఒక ఫ్యాక్టరీకి క్లోజ్ చేసినాడు, లాక్ చేసినాడు, సీల్ వేసినాడు. సో అన్నీ ఇక్కడ చాలా చాలా దగ్గర పదాలు ఉన్నాయి కదా మిత్రమా. ఇప్పుడు చూద్దాం. సో కవర్డ్ అంటే ఏమంటే కవర్ చేయడం అని అర్థం. క్లోజ్ అంటే మూసివేసినాడు, ఒక షాప్ను మూసివేస్తే దట్ ఈస్ కాల్డ్ క్లోజ్డ్. ఓకే, క్లోజ్డ్ కాదు. ఇది ఏమి? హిడెన్ అంటే దాచబడిన, హిడెన్ అంటే దాచబడిన. మరి సీల్ అంటే, సీల్ అంటే ఏమవుతుంది? ఇది మళ్ళీ సీల్ అంటే, సీల్ అంటే ఏమి? సీల్ వేయబడిన అని అర్థం. మరి ఇప్పుడు ఏమింది? కన్సీల్ అంటే ఏమంటే దాచబడిన, కన్సీల్ అంటే ఏమండి? దాచబడిన అని అర్థం. సీల్ వేసినాడు గుర్తుపెట్టుకోండి. అన్ని దగ్గరగా ఉన్నాయి కానీ మీనింగ్స్ మనకు ఈ యొక్క కన్సీల్డ్ యొక్క ఎగ్జాక్ట్ సినోనిమ్ ఏమవుతుందంటే నాకు హిడెన్ అవుతుంది. హిడెన్ దాచబడిన అని అర్థం, దాచబడిన అని అర్థం అనమాట. కాబట్టి కన్సీల్డ్ సినోనిమ్ ఏమవుతుంది? నాకు హిడెన్ అవుతుంది. నాకు కమ్ టు క్వశ్చన్ నెంబర్ 11, రెల్లిష్. రెల్లిష్, రీ అంటే అయ్యాను కదా ఇక్కడ, రెల్లిష్. సో రెల్లిష్, సో రెల్లిష్ మీన్స్ లావిష్ గుర్తుపెట్టుకోండి. రెల్లిష్ ఈజ్ ఈక్వల్ టు లావిష్ అని గుర్తుపెట్టుకుంటే ఈ యొక్క పదాన్ని మనం ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. సో లావిష్గా ఉంటే, లావిష్ అంటే మీ డబ్బులు బాగా ఖర్చు పెట్టేవాడు, అంటే విలాసవంతంగా ఉంటాడు వాడు. సో రెలిష్ మీన్స్ గ్రేట్ ఎంజాయ్మెంట్, రెలిష్ మీన్స్ గ్రేట్ ఎంజాయ్మెంట్, రెలిష్ మీన్స్ గ్రేట్ ఎంజాయ్మెంట్, రెలిష్ మీన్స్ గ్రేట్ ఎంజాయ్మెంట్, రెలిష్ మీన్స్ గ్రేట్ ఎంజాయ్మెంట్. రియలైజ్, టేస్ట్, ఎంజాయ్, రివీల్. ఓకే, రియలైజ్, టేస్ట్, ఎంజాయ్, రివీల్ అని అర్థం. చూస్తాం మరి. సో వాట్ ఇస్ రెలిష్? రెలిష్ మీన్స్ గ్రేట్ ఎంజాయ్మెంట్, గ్రేట్ ఎంజాయ్మెంట్. మరి రియలైజ్ అంటే ఏమండి? అతను రియలైజ్ అయినాడు అంటాం. అంటే రియలైజ్ అంటే అర్థం ఏమి? ఒక తప్పు చేశాడు, ఇప్పుడు తెలుసుకున్నాడు అతను. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రియలైజ్. బికమ్ ఫుల్లీ అవేర్ ఆఫ్, బికమ్ ఫుల్లీ అవేర్ ఆఫ్. టేస్ట్ అంటే రుచి కాదు. రివీల్ అంటే ఏమి? సీక్రెట్ని రివీల్ చేసినాడు అంటే ఏమి? ఒక సీక్రెట్ ఉంది, దాన్ని రివీల్ చేసిన, బహిర్గతం చేశాడని అర్థం. సో రివీల్ అంటే బహిర్గతం చేయు, సీక్రెట్ను రివీల్ చేయడం బహిర్గతం చేయు కాదు. రిలీజ్ అంటే చెప్పడం విలాసవంతమైన గ్రేట్ ఎంజాయ్మెంట్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? నాకు ఎంజాయ్ అవుతుంది. ఆన్సర్ నాకు ఏమవుతుంది మిత్రమా? ఎంజాయ్ అవుతుంది. నా క్వశ్చన్ నెంబర్ 12, అక్యూట్. అక్యూట్ అంటే ఏమండి? చాలా షార్ప్. మనకు మ్యాథమెటిక్స్లో కూడా వస్తుంది అక్యూట్ యాంగిల్, అబ్స్ట్యూస్ యాంగిల్ అని వస్తుంది, అక్యూట్ యాంగిల్ వస్తుంది. అక్యూట్ అంటే అదే మాదిరి మనకు ఆక్యుపెంక్చర్ వస్తుంది. సో వాటి ఆక్యుపెంక్చర్, ఆక్యుపెంక్చర్ అంటే ఏమంటే ఇక చైనీస్ మెడిసిన్లో ఏదైనా సరే ఒక హెల్త్ బాగాలేనప్పుడు సన్న సన్న నూడిల్స్ను ఆ యొక్క ప్రదేశం బాగా గుచ్చి 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 చేస్తే ఆ రోగం నయమవుతుంది. అంటే అది ఎటుంది? పంచర్, ఆక్యూ, చాలా షార్ప్గా ఉంటాయి నీడిల్స్, షార్ప్గా నీడిల్స్తో ఆ ప్రదేశం గుచ్చుతారనమాట. దట్ ఈస్ కాల్డ్ ఆక్యుపెంక్చర్ ట్రీట్మెంట్ అంటాం. అక్కడి నుంచి మనకు అక్యూట్, అక్కడి నుంచి మనకు అక్యూట్ యాంగిల్. అక్యూట్ యాంగిల్ మన మ్యాథమెటిక్స్ చూసుకుందా? అక్యూట్ యాంగిల్ అంటే ఏమి? సో అక్యూట్ యాంగిల్ అంటే ఏ యాంగిల్ అయితే 0 డిగ్రీ నుంచి 90 డిగ్రీ మధ్యలో ఉంటుందో, అంటే 0 డిగ్రీ పైన 9 డిగ్రీకి లోపల, అంటే లెస్ దాన్ 9 డిగ్రీ బట్ గ్రేటర్ దాన్ 0 డిగ్రీస్ ఉంటుందో దాన్ని ఏమంటాం మనం? అక్యూట్ యాంగిల్ ఉంటాం. తెలుగులో అయితే దాన్ని లఘు కోణం అంటాం. ఓకే, అదే మాదిరిగా దానికి ఆపోజిట్ అబ్స్ట్యూస్ యాంగిల్. సో అబ్స్ట్యూస్ యాంగిల్ ఇది లఘు అయితే ఇది గురు, అధిక కోణం గురు కోణం అంటాం. ఇది వచ్చేసి ఇది 90 డిగ్రీస్ కదా, ఇది లెస్ దాన్ 1 డిగ్రీస్ నుంచి గ్రేటర్ దాన్ 9 డిగ్రీస్ మధ్యలో ఉంది అనుకోండి, దాన్ని ఏమంటాం మనం? అబ్స్ట్యూస్ యాంగిల్ అంటాం. అదే మాదిరిగా క్యూట్ బేబీ అంటూ ఉంటాం. ఇది మీకు బాగా గుర్తుంటుంది. క్యూట్ బేబీ అంటే ఏమి? ఆ యొక్క బేబీ చాలా చాలా యాక్టివ్గా ఉంటుంది, ఎగురుతుంటే చల్ బల్ చెబుని ఎగురుతుంటుంది, చాలా యాక్టివ్గా అని చెప్పడం. కాబట్టి చాలా చురుకైన అని చెప్పేదాన్ని మనం అక్యూట్ అంటాం. దెన్ మీన్స్ ష్రూడ్. ష్రూడ్ అంటే ఏమంటే చురుకైన, అక్యూట్ అని అర్థం. మరి దీనికి మీనింగ్ డల్లా, డ్రౌజీనా, అన్ప్లజెంటా, షార్పా. మరి చూస్తే ఇక్కడ డల్గా ఉండడం అంటే మీ నీరసంగా ఉండడం, నీరసంగా. డ్రౌజీగా అంటే మగతగా, ఏదో బద్ధకంగా అని చెప్పేదే మనకు డ్రౌజీ అనమాట. మరి అన్ప్లజెంట్ అంటే మీ అసహ్యంగా, ప్లజెంట్ అంటే మంచిగా, అన్ప్లజెంట్ అంటే అసహ్యంగా. షార్ప్ అంటే పదునైన, షార్ప్ అంటే మనకు పదునైన. సో ఆన్సర్ మనకు అక్యూట్కి సినోనిమ్ మీనింగ్ నానార్థం ఏమవుతుందంటే మనకు షార్ప్ అవుతుంది, షార్ప్ అవుతుంది. నా కమ్ టు క్వశ్చన్ నెంబర్ 13, సొలిసిటర్. సొలిసిటర్ని మీరు గుర్తుంచుకోవాలనుకుంటే సొలిసిటర్ జనరల్ గుర్తుపెట్టుకోండి. సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. మరి ఈయన ఏం చేస్తూ ఉంటాడు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సలహాలు ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే చాలా కేసెస్ వస్తూ ఉంటాయి.
రాష్ట్రాల మధ్య సెంట్రల్ స్టేట్ కానీ సుప్రీంకోర్టు మధ్యలో కానీ కొన్ని డిస్ప్యూట్స్ ఇచ్చినప్పుడు సొలిసిటర్ జనరల్ అక్కడ సలహాలు ఇస్తూ ఉంటాడు. ఆయన మనం ఏమంటామంటే సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటాం. ఈయన చేస్తాడు అడ్వైజ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాన్ లీగల్ మ్యాటర్స్. ఏదన్నా మనకు లీగల్ ఇష్యూస్ వచ్చినప్పుడు భారత ప్రభుత్వానికి ఈయన ఏమిస్తాడు, అడ్వైజ్ ఇస్తూ ఉంటాడు. అందుకనే సొలిసిట్ మీన్స్ విన్నపం, టు ఆస్క్ ఆర్ టు అడ్వైజ్. ఓకే, సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఏం చేస్తాడు, అడ్వైజులు ఇస్తూ ఉంటాడు, అడుగుతూ ఉంటాడు, విన్నపిస్తూ ఉంటాడు అని అర్థం. మరి కమాండ్ అని అర్థమా, రిక్వెస్టా, సింపథైజా, అగ్రీనా? మన మీనింగ్ చూద్దాం. కమాండ్ అంటే ఏమి, ఇది చెయ్యి అని చెప్పడం, కాబట్టి ఇది కాదు. సింపథైజ్ అంటే ఏమి, సానుభూతి చూపిస్తారా? కాదు. అగ్రి అంటే ఒప్పుకొని అంగీకరిస్తాను, కాదు. రిక్వెస్ట్, అభ్యర్థిస్తూ ఉంటాడు అనమాట. ఇది చేద్దాం, ఇట్లా ఉంటే బాగుంటుంది అనేసి అభ్యర్థిస్తూ ఉంటాడు. కాబట్టి సొలిసిట్ మీన్స్ మీనింగ్ ఏమవుతుంది, నాకు రిక్వెస్ట్ అవుతుంది. సొలిసిట్ మీన్స్ రిక్వెస్ట్. ఈ పదాన్ని మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, సొలిసిట్ అంటే సొలిసిటర్ జనరల్ గుర్తుపెట్టుకోండి. నౌ కమ్ టు క్వశ్చన్ నెంబర్ 14. సర్మౌంట్. మౌంటైన్ సర్రను తిరిగిరా, అంటే సక్సెస్ చేసుకొనిరా, జయించేయి అని అర్థం. మీనింగ్ దీని తెలుగులో ఏమంటే ఓవర్కమ్ అంటే జయించడం. మౌంటైన్ సర్ర తిరుక్కొనిరా అంటే నువ్వు జయించినావు అని అర్థం. కాంకోర్ అంటే జయించడం. గెట్ ఓవర్, సబ్డ్యూ, ఇవంతా కూడా మీనింగ్ ఏమంటే మనకు సర్మౌంట్. సో సర్మౌంట్ అంటే జయించడం. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, మౌంటైన్ను సరున తిరుక్కొనిరా, జయించు అని అర్థం. మరి ఇక్కడ డిస్కౌంటా, ఓవర్కమ్మా, సరౌండా, క్యాప్చరా? సో క్యాప్చర్ అంటే ఏమంటే పట్టుకోవడం, సంగ్రహించడం. సరౌండ్ అంటే చుట్టుముడితే దాన్ని సరౌండ్ అంటాం. డిస్కౌంట్ అంటే తగ్గింపడం. సో ఓవర్కమ్ మీన్స్ జయించడం. సో ఓవర్కమ్ అంటే ఏమంటే జయించడం. ఓవర్కమ్ మీన్స్ జయించడం. దెన్ డిఫర్, DEFER, చాలా డేంజర్ ఈ యొక్క వర్డ్, జాగ్రత్తగా గమనించండి. డిఫర్. సో డిఫరెన్స్ డిఐ, అది DIFFERENC. డిఫరెన్స్ అంటే భేదం. సో డిఫరెన్షియేట్ చేయడం. ఇదేంటిది డిఫర్, DEFER, డిఫర్. చాలా జాగ్రత్తగా ఉండండి. DEFER, డిఫర్. సో డిఫర్ అంటే ఏమంటే వాయిదా వేయడము. ఈ యొక్క డిఫరెన్స్ అంటే ఏమి, తేడా, భేదము అని అర్థం. డిఫరెన్స్ బిట్వీన్ అంటే చెప్తాం. ఇక్కడ DEFER, డిఫర్ అంటే ఇక్కడ వాయిదా వేయడము, పోస్ట్ పోన్మెంట్, పుట్ ఆఫ్, ప్రోక్రాస్టినేషన్. వెరీ ఇంపార్టెంట్ వర్డ్ మిత్రమా, ప్రోక్రాస్టినేషన్ ఈజ్ ద థీఫ్ ఆఫ్ టైం. సో వాయిదా వేయడం అనేది టయాన్ని దొంగలించే ఒక దొంగది. విలువైన సమయాన్ని దొంగలించేది ఏదంటే ప్రోక్రాస్టినేషన్. అందువల్ల ఎప్పుడు కూడా మనం వాయిదా వేయకూడదు. మనం చేసే పని అది కదా అనుకుంటుంటారు మీరు. ఎందుకంటే ప్రతిదాని ఇప్పుడు చేయాలనుకుంటే ఇప్పుడు చేద్దాం, రేపు అనుకుంటే ఎప్పుడో పోతుంటుంది, ఏం చేయలేం. ఒకసారి జాబ్ కొడతాం, అది కాదు కావాల్సింది. ఇదే నోటిఫికేషన్లో నేను జాబ్ కొట్టాలి అని ఉండాలి. సో కాబట్టి ఎప్పుడు కూడా ఏ దాన్ని కూడా మీరు ప్రోక్రాస్టినేషన్ చేయమాకండి. ప్రోక్రాస్టినేషన్ మీన్స్ వాయిదా వేయడము, పుట్ ఆఫ్, పోస్ట్ పోను, దాన్ని మనం ప్రోక్రాస్టినేషన్ అంటాం. డిఫర్ అంటే వాయిదా వేయడము. ఇక్కడ చూస్తే డిఫరెన్స్ ఇది ఓకే. ఫైండ్ ద డిఫరెంట్ వన్ అంటాం. అంటే రీజనింగ్లో మనకు వస్తుంది, ఒక 5 పదాలు ఇస్తాడు, దీంట్లో డిఫరెంట్ వర్డ్ ఏదో కనుక్కోమంటాడు. సో అది మరి ఇన్డిఫరెన్స్ అంటే ఏమి, టు బోత్ ప్లెజర్ అండ్ పెయిన్, స్టాయిక్ పర్సన్. సో స్టాయిక్ అంటే ఎవడు, సంతోషం వేసినా బాధ వేసినా రెండు కూడా సమానంగా చూసేవాడిని మన స్టాయిక్ అంటాం. సో స్టాయిక్ అంటే ఏమంటే ఏ పర్సన్ ఇండిఫరెంట్ టు బోత్ ప్లెజర్ అండ్ పెయిన్. ఓకే, సో డినే అంటే కాదనం, డినే. కానీ ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే డిఫర్డ్, DEFER, డిఫర్డ్ అంటే పేమెంట్. సో టెంపరీ పోస్ట్ పోన్మెంట్. ఓకే, డిఫర్డ్ పేమెంట్ అంటాం. సో డిఫర్డ్ పేమెంట్ అంటే ఏమి, టెంపరీగా ఆ యొక్క పేమెంట్ను వాయిదా వేయి అని చెప్పడం. కాబట్టి ఇక డిఫర్ అంటే ఏమంటే వాయిదా వేయడము, పోస్ట్ పోన్మెంట్ అని అర్థం. ఇక్కడ చూస్తే మరి మనకి ఆన్సర్ ఏమవుతుందో పోస్ట్ పోన్ అంటే వాయిదా వేయడం. మరి డిఫే అంటే ఏమి, డినే అంటే కాదను, మరి డిఫే అంటే ధిక్కరించడం. ఓకే, ఇండిఫరెంట్ అంటే ఉదాసీనంగా, డిఫర్ అంటే భిన్నంగా, డిఫరెంట్ వన్. ఓకే, దెన్ సీజ్, ఇది మనకు వచ్చింది, ఇప్పుడు మనకు అది కన్సీల్, ఇది సీజ్ చేయడం. ఇంకోటి వస్తే మనకు సీజ్ ఫైర్ అంటాం.
బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్, సీజ్ ఫైర్ బిట్వీన్ రష్యా అండ్ ఉక్రెయిన్. అట్లా అంటే టెంపరీగా కాల్పులు విరమించేదాన్ని మనం సీజ్ ఫైర్ అంటాం. ఇక్కడ సీజ్ ఫైర్ అంటే త్యజించడం. కమ్ ఆర్ బ్రింగ్ టు అన్ ఎండ్, కమ్ ఆర్ ఎండ్ టు అన్ ఎండ్, బ్రింగ్ టు అన్ ఎండ్ అంటే ఇంకా యుద్ధం ఎందుకు లేబా సాలి చేసుకుంటాం, ఇద్దరు కలుసుకోవద్దుగా అని ఒక అగ్రిమెంట్కి వస్తాం. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సీజ్. ఇది మనకి సీజ్ ఫైర్ అంటే సీజ్ ఫైర్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ అంటే కాల్పుల విరమణ ఒప్పందం. ఇక్కడ బిగినా, స్టాపా, క్రియేటా, డల్లా. వాటి మీద సీజ్, మీరు సీజ్ అంటే మీకు ఏం గుర్తు రావాలంటే సీజ్ ఫైర్ గుర్తు రావాలి. సీజ్ ఫైర్ అంటే మీ కాల్పుల విరమణ. సో సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అంటే మీ కాల్పుల విరమణ ఒప్పందం. అంటే ఇద్దరు ఆగండి కొన్ని రోజులు. ఇక్కడ బిగిన్ కాదు, క్రియేట్ అంటే సృష్టించడం కాదు, డల్ కాదు. ఆన్సర్ నాకు ఏమవుతుందంటే స్టాప్ అవుతుంది. అంటే కాల్పుల విరమణను మీరు కొంత రోజులు ఆపండి, లేదా పూర్తిగా ఆపండి, లేదా టెంపరీగా ఆపండి అని చెప్పేది మనకు సీజ్ ఫైర్ అంటే. ఓకే, దీన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. దాని క్వశ్చన్ నెంబర్ 17 పయాస్. పయాస్లో మీరు పై గుర్తుపెట్టుకోండి, పై గుర్తుపెట్టుకోండి, దీనికి బొమ్మ పెట్టుకోండి. పై అంటే ఇది కదా ఒక పై, ఇక్కడ మనకు శివుడు, శివభక్తి, శివభక్తి. పయాస్లో పై గుర్తుపెట్టుకో, పయాస్లో పై గుర్తుపెట్టుకో, పయాస్ పై, పై సింబల్ గుర్తుపెట్టుకో, సింబల్ను శివునిలాగా ఊహించుకో. సో అప్పుడు మనకు నాకు ఏమొస్తుంది, నాకు దైవభక్తి వస్తుంది. ఇక్కడ పయాస్ అంటే ఏమంటే దైవభక్తి, దైవభక్తి. రిలీజియస్, రిలీజియస్ ఆర్ డివోల్టరీ, డివోట్ అంటాం కదా మనం. కాబట్టి పయాస్ అంటే దైవభక్తి, రిలీజియస్, సింపథెటిక్, అఫ్రైడ్, ఫెయిత్ఫుల్. వాట్ మీనింగ్ ఆఫ్ ఫెయిత్ఫుల్? ఫెయిత్ఫుల్ అంటే విశ్వాసం, సింపథెటిక్ అంటే సింపతి చూపించడం, అంటే సానుభూతి చూపించడం, అఫ్రైడ్ అంటే భయం. కాబట్టి మీనింగ్ నాకు ఏమవుతుంది ఇక్కడ రిలీజియస్. పయాస్ అంటే ఏమండి రిలీజియస్. పై గుర్తుపెట్టుకోండి, పయాస్ మీన్స్ పవిత్రమైన, దైవభక్తి అని మీనింగ్లో చెప్పడం జరుగుతుంది. నా క్వశ్చన్ నెంబర్ 18 అబాండన్. అబుండెంట్ అంటే దండిగా, అబ్బో దండిగా, అబుండెంట్. బట్ అబాండన్ అంటే అంటే లీవ్, వదిలిపెట్టడం. బ్యాన్ గుర్తుపెట్టు, బ్యాన్, బ్యాన్. అబాండన్ నాకేముంది, బ్యాన్ ఉంది. బ్యాన్ చేయడం అంటే వదులుకోవడం, వదులుకోవడం. లీవ్, గివ్ అప్ కంప్లీట్లీ, పూర్తిగా వదిలేయడం, పూర్తిగా వదిలేసేయం. ఐ గివ్ అప్ మై స్మోకింగ్, ఐ గివ్ అప్ మై ఆల్కహాల్స్. అట్లా కాబట్టి లీవ్, వదులుకోవడం. అబాండన్ అంటే ఏమంటే వదులుకోవడం. అబాండన్ మీన్స్ వదులుకోవడం, అబాండన్ మీన్స్ వదులుకోవడం. మరి ఇక్కడ ఫోర్సేక, కీపా, చెరిషా, ఎన్లార్జ్. ఇప్పుడు ఎన్లార్జ్, లార్జ్, ఎన్లార్జ్, లార్జ్ ఎన్లార్జ్ చేయడం అంటే విస్తరించడం. సో ఎన్లార్జ్ యువర్ సొసైటీ, ఓకే, ఎన్లార్జ్ యువర్ స్టడీస్. కీప్ అంటే ఉంచుకోవడం, కీప్ ఇట్ అప్, సూపర్ రా నువ్వు, కీప్ ఇట్ అప్. చెరిస్ అంటే ఆదరించడం, చెరిస్ మీన్స్ ఆదరించడం. ఫోర్సేక్ అంటే ఫోర్సేక్ మీన్స్ విడిచిపెట్టడం, వదులుకోవడం, విడిచిపెట్టడం. ఓకే, సో ఫోర్సేక్ అంటే విడిచిపెట్టడం. దెన్ క్యాన్సల్. క్యాన్సల్, ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది, మీటింగ్ క్యాన్సిల్ అయింది అంటే రద్దయిపోయింది. కాల్ ఆఫ్, కాల్ ఆఫ్. కాల్ ఆన్ అంటే పోయి చూసు, కాల్ ఆన్ అంటే ఏమండి టు విజిట్, పోయి చూడడం. కాల్ ఆన్ మీన్స్ పోయి విజిట్. దీని కాల్ ఆఫ్ అంటే పోస్ట్ పోన్, కాల్ ఆఫ్ అంటే రద్దు చేయడం, క్యాన్సల్. కాల్ ఆఫ్ అంటే రద్దు చేయడం. మరి ఫ్యాస్టిడియస్, అప్రూవ్, అలో, బ్రేక్. వాటి మీద కాల్ క్యాన్సల్, క్యాన్సల్ రద్దు చేయడం. దెన్ అలో అంటే అనుమతించడం, అప్రూవ్ అంటే ఆమోదించడం. ఎస్, అప్రూవల్ అయిపోయింది, నోటిఫికేషన్కి అప్రూవల్ అయిపోయింది, ఆర్థిక శాఖ ఆమోదించింది. బ్రేక్ అంటే విరామం. దెన్ ఫ్యాస్టిడియస్, ఫాస్ట్ డియస్. సో ఫ్యాస్టిడియస్ అంటే వదిలివేయడం అర్థం, క్యాన్సల్. సో ఫ్యాస్టిడియస్ మీన్స్ వదిలివేయు, ఫ్యాస్టిడియస్ మీన్స్ వదిలివేయు అని అర్థం. నా క్వశ్చన్ నెంబర్ 20 దెన్ ఫ్యాటియస్. ఫ్యాటియస్, ఫ్యాటియస్. మరి ఫ్యాటియస్లో ఫ్యాట్ గుర్తుపెట్టుకోండి. ఫ్యాట్ ఉందనుకోండి, ఫ్యాట్ వండుకోండి, ఫ్యాట్ ఉంటే ఏం చేయాలి, దాన్ని మీరు వదిలేసుకోవాలా అని గుర్తుపెట్టుకోండి. ఫ్యాటియస్ అంటే సిల్లీ అండ్ పాయింట్లెస్, నథింగ్. సిల్లీ అండ్ పాయింట్లెస్, సిల్లీ అండ్ పాయింట్లెస్ అని అర్థం. సో అబాలిష్, ఫన్నీ, ఫెంటాస్టిక్, సిల్లీ. అబాలిష్ అంటే రద్దు చేయడం, అబాలిష్ అంటే రద్దు చేయడం. సత్యసాగమనాన్ని అలా అబాలిష్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ బ్రిటిష్. అబాలిషన్ రద్దు చేయడం. ఫన్నీ అంటే తమాషాగా, ఫెంటాస్టిక్ అంటే ఎక్సలెంట్గా, అద్భుతంగా, సూపర్, సూపర్ అని అర్థం. దానికి ఫెంటాస్టిక్. సిల్లీ, సిల్లీ అంటే వెరితనంగా, సిల్లీ. ఓకే, కాబట్టి ఫ్యాటిడియస్ అంటే ఏమంటే సిల్లీ. దెన్ 21 ఆర్ట్ఫుల్. ఆర్ట్ఫుల్, మీరు ఆర్ట్ గుర్తుపెట్టుకోండి. ఆర్ట్ఫుల్, ఆర్ట్ గుర్తుపెట్టుకోండి. నీ దగ్గర స్కిల్ ఉంటే నువ్వు ఆర్ట్ బాగా గీస్తావు అని గుర్తుపెట్టుకోండి. ఆర్ట్ఫుల్, ఫుల్గా,
ఫుల్గా ఆర్ట్ అంటే ఏమంటే క్లెవర్ ఆర్ స్కిల్ఫుల్. ఆర్ట్ఫుల్లో వాళ్ళ దగ్గర ఫుల్ ఆర్ట్ ఉంది, ఫుల్ ఆర్ట్ ఉంది అంటే ఫుల్ స్కిల్ ఉందని అర్థం. అట్లా గుర్తుపెట్టుకుంటే ఈ పదాన్ని మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు మిత్రమా. ఆర్ట్ఫుల్లో క్లెవర్ ఆర్ స్కిల్ఫుల్, దెన్ ఆర్క్ఫుల్ అండ్ కన్నింగ్ ఆర్ సినానిమ్స్. అంటే ఈ యొక్క ఆర్ట్ఫుల్కు క్లెవర్ ఆర్ స్కిల్ఫుల్ అంటే ఒక మాదిరిగా నెగిటివ్గా చెప్తున్నాను. ఆర్క్ఫుల్ అండ్ కన్నింగ్ ఆర్ సినానిమ్స్ అంటే దీనికి బోత్ మీనింగ్స్ క్లెవర్ అండ్ స్కిల్డ్. ఓకే, క్లెవర్ ఆర్ స్కిల్. ఓకే, మరి ఆర్టిస్టిక్, కన్నింగ్, ఇంటెలిజెంట్, అట్రాక్టివ్. చాలా సింపుల్ వర్డ్ కదండి. ఇక్కడ ఆర్ట్ఫుల్ అంటే వ్యంగ్యంగా చెప్తున్నాడు, ఫుల్గా ఆర్టిస్ట్ అవ్వడంటే ఇక్కడ వ్యంగ్యంగా చెప్తున్నాడు. ఇక్కడ ఏది ఇక్కడ వ్యంగ్యంగా అంటే కన్నింగ్లో క్లెవరు, కన్నింగ్లో స్కిల్ఫుల్ అని అర్థం. ఆర్టిస్టిక్, ఇంటెలిజెంట్, కన్నింగ్, అట్రాక్టివ్. సో అట్రాక్టివ్ అంటే ఆకర్షణీయమైన, ఇంటెలిజెంట్ అంటే తెలివైన, ఆర్టిస్టిక్ అంటే కళాత్మకమైనటువంటి అర్థం. మనకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం, ఆర్ట్ఫుల్ కదా కొట్టు ఆర్టిస్టిక్ అని కొట్టుకున్నాం, కానీ ఇది ఆన్సర్ నాకు రాంగ్. కాబట్టి ఆర్ట్ఫుల్ అంటే మనకి మీనింగ్ ఏమవుతుంది, నాకు కన్నింగ్ అవుతుంది. ఏం చెప్పాడు ఇక్కడ, ఆర్ట్ఫుల్ అంటే ఆర్క్ఫుల్ అండ్ కన్నింగ్ బోత్ ఆర్ సినానిమ్స్ అంటున్నాడు. క్వశ్చన్ నెంబర్ 22, ప్రొపిన్క్విటీ. ప్రొపిన్క్విటీ. ఓకే, సో ప్రొపిన్క్విటీ అంటే ప్రొపెన్సిటీనా, ప్రాస్పరిటీనా, నియర్నెస్సా, ఫోర్సైటా. మరి చూస్తే ఇక్కడ ప్రొపిన్క్విటీ అంటే ఏమంటే సామీప్యత, దగ్గరగా, క్లోజ్ టు సమ్వన్ ఆర్ సంథింగ్, నియర్నెస్ ఆఫ్ బ్లడ్ అండ్ కిన్షిప్. సో నియర్నెస్ ఆఫ్ బ్లడ్ అంటే మీ దగ్గర బంధుత్వం, కిన్షిప్ అంటే బంధువులు, కిత్ అండ్ కిన్స్ అంటాం, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అని. ఇక్కడ దగ్గర బంధుత్వం, సో దగ్గర బంధుత్వాన్ని మనం కిత్ అండ్ కిన్ అంటాం, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అని. సామీప్యత అంటే వెరీ క్లోజ్ టు సమ్వన్ ఆర్ సంథింగ్, నియర్నెస్ ఆఫ్ బ్లడ్ అంటే బ్లడ్తో కూడుకున్న విధంగా, అంటే చాలా దగ్గర వాళ్ళు, అక్క చెల్లెలు, అన్నతమ్ములు, పెద్దనారి చిన్న బిడ్డలు, ఆ విధంగా దానికి ప్రొపిన్క్విటీ. సో ప్రొపిన్క్విటీ అంటే నియర్నెస్. సో ప్రొపెన్సిటీనా, ప్రాస్పరిటీనా, నియర్నెస్సా, ఫోర్స్. ఎవరి మీద ఫోర్సైట్, దూరదృష్టి, ఫోర్సైట్. ప్రాస్పరిటీ అంటే శ్రేయస్సు, సో ప్రాస్పరిటీగా సొసైటీ ఉండాలి. ఓకే, దెన్ ప్రొపెన్సిటీ అంటే ప్రవృత్తి, దెన్ ఆన్సర్ మనకి ఏమవుతుంది, నియర్నెస్ అవుతుంది, చాలా దగ్గర సంబంధం. నియర్నెస్ అంటే చాలా దగ్గర సంబంధం. కాబట్టి ప్రొపిన్క్విటీ మీన్స్ నియర్నెస్, చాలా దగ్గర సంబంధం. దెన్ ప్రామిస్క్యూస్, చాలా ఇంపార్టెంట్ వర్డ్ అనేది ప్రామిస్క్యూస్. ప్రామిస్క్యూస్ అంటే వ్యభిచారి అని అర్థం. ప్రామిస్క్యూస్ అంటే వ్యభిచారి. హ్యావింగ్ ఆర్ ఇన్వాల్వింగ్ మెనీ సెక్సువల్ పార్ట్నర్స్. హ్యావింగ్ ఆర్ ఇన్వాల్వింగ్ మెనీ సెక్సువల్ పార్ట్నర్స్ ఆర్ కాల్డ్ ప్రామిస్క్యూస్. ఓకే, హ్యావింగ్ ఆర్ ఇన్వాల్వింగ్ మెనీ సెక్సువల్ పార్ట్నర్స్ మీన్స్ ప్రామిస్క్యూస్. ఓకే, సో ప్రామిస్క్యూస్ మీన్స్ వ్యభిచారి. మరి ప్రామిస్క్యూస్ షూటింగ్ అని కూడా అంటాం మనం. ఇక్కడ ప్రామిస్క్యూస్ అంటే మరి కాన్స్పిక్యూసా, వర్చ్యూసా, ఇండిస్క్రిమినేటా, స్పాంటానియస్. అప్పుడు మీరు స్పాంటానియస్లీ ఆన్సర్ అంటే మీ ఇమ్మీడియట్గా ఆన్సర్ చెప్పినాడు అని చెప్పేదాన్ని మనం అంటాం. ఓకే, స్పాంటానియస్ ఆన్సర్ అబ్బా అంటే టక్కున సమాధానం, ఎటువంటి డీల్ లేకుండా. సో దాని మీనింగ్ స్పాంటానియస్ అంటే అకస్మాత్తుగా, ఇమ్మీడియట్గా అని అర్థం. దెన్ వర్చ్యూస్ అంటే మంచిది, మంచి సద్గుణాలు ఉన్న వాళ్ళు మనం వర్చ్యూస్ అంటాం. సో వర్చ్యూస్ మీన్స్ సద్గుణం. దెన్ డిస్క్రిమినేట్. ఓకే, సో డిస్క్రిమినేట్ అంటే ఏమండి, విచక్షణ రహితంగా. కాన్స్పిక్యూస్ అంటే స్పష్టమైన, కాన్ అంటే విత్, స్పీక్ అంటే యాక్టివ్. కాన్స్పిక్యూస్ అంటే స్పష్టమైన, క్లియర్గా అని అర్థం. కానీ ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుంది, నాకు ప్రామిస్క్యూస్ అంటే వ్యభిచారం. సో వ్యభిచారం అనేది మనకేమవుతుంది, ఇండిస్క్రిమినేట్ అవుతుంది. ఓకే, ఇండిస్క్రిమినేట్ అంటే విచక్షణ రహితం కదా, అది అంటే మతి లేకుండా చేస్తున్నారు కదా అర్థం. కాబట్టి ప్రామిస్క్యూస్కు సినోనిమ్ ఏమవుతుంది నాకంటే ఇండిస్క్రిమినేట్ అవుతుంది. దెన్ 24, ఇరాస్క్రైబుల్. ఇరా అంటే ఇరిటేట్ గుర్తుపెట్టుకోండి. స్క్రైబ్ అంటే ఏమి, స్కిబుల్, ఇది నాట్ స్క్రైబ్ అంటే రాయడం. కాబట్టి ఇరాస్క్రైబుల్ అంటే కోపగించుకొను. ఇరిటేట్ చేసినానుకో, ఒకటి నిన్ను ఇరిటేట్ చేస్తే నీకు కోపం వస్తుందా కదా. కాబట్టి ఇరాస్క్రైబ్ మీన్స్ కోపగించుకొను. ఈజీలీ యాంగర్డ్ ఈజ్ కాల్డ్ ఇరాస్క్రైబ్. మరి దానికి టెంపరమెంటల్, యాంగ్రీ, ఎన్వియస్, ఇరిటబుల్, ఇవి కూడా మనకు దగ్గర సంబంధాలు ఉన్నాయి కదా. యాంగ్రీ అంటే ఏమి, కోపంగా, ఎందుకంటే ఇరిటేట్ చేస్తే కోపం వస్తుంది కదా, అది ఒక మీనింగే. కానీ మనకు ఆన్సర్ కోపగించుకునే ఉంది, ఈజీలీ యాంగర్డ్ అని ఉంది.
టెంపర్మెంట్ అంటే ఏమి ఈజీగా టెంపర్ కాదు, కోపగించుకోవడం కూడా. ఎన్వియస్ అంటే ఏమి ఎన్వి. సో ఎన్వి అంటే కుళ్ళు, పక్కన టీవీ నీకు లేదు, నీకు కుళ్ళిపోతుంటావు. సో దట్ ఈజ్ కాల్డ్ ఎన్వియస్ అంటే ఎన్వి. సో మనకు ఒనిడాడ్ టీవీ ఉంది, ఒనిడాడ్ టీవీ కూడా అదే అనమాట. ఓనర్స్ ప్రైడ్, ఓనర్ అనేవాడు టీవీ కనుక్కుంటే ప్రైడ్ అయితే అంటే నైబర్ ఎన్వి అంటాడు. అంటే ఓనర్ గర్వించుకుంటా అంటే పక్కింటి కుళ్ళిపోతూ ఉంటాడని అర్థం. కాబట్టి ఎన్వి అంటే ఎన్విఎస్ అంటే కుళ్ళిపోతుతనం. కాబట్టి ఇరాస్క్రైబ్ అంటే ఇరిటేట్ అని అర్థం. చిరాకు పడ్డం. ఇక్కడ ఇరాస్క్రైబ్లో ఇరా ఉంది కాబట్టి ఇరిటేట్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇరాస్క్రైబ్ అంటే కోపగించుకొని, ఈజీలీ యాంగర్డ్ మీన్స్ ఇరిటబుల్. ఎన్విఎస్ అంటే ఎన్వి అంటే అసూయ. దెన్ 25 కాంట్రావర్ట్. సో కాంట్రావర్ట్లో మీకు విత్ కాంట్రవర్సీ గుర్తుపెట్టుకోండి. కాంట్రవర్సీ స్టేట్మెంట్ అంటాం. అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చిన అనుకోండి, ఆ స్టేట్మెంట్ కాంట్రవర్సీ అయిపోయిందంటే అది తేడాగా ఉంది. కొందరు అవి నీ చెప్పిన స్టేట్మెంట్ పోగలేకపోవచ్చు. అది కాంట్రవర్షియల్ స్టేట్మెంట్. కాంట్రవర్షియల్ ఇష్యూస్. అందుకని మనం మాట్లాడి చాలా జాగ్రత్తగా మాట్లాడాలంటే కాంట్రవర్సీ అవకాశం ఉంటుంది. సో కాంట్రవర్సీ అంటే విరోధి. డినే ద ట్రూత్. కాబట్టి కాంట్రవర్ట్ మీన్స్ విరోధి. డినే ద ట్రూత్. దెన్ సబ్వర్ట్, ఇండిక్ట్, కాంట్రడిక్ట్, కన్ఫ్యూజ్. ఓకే. సబ్వర్ట్, ఇండిక్ట్, కాంట్రడిక్ట్, కన్ఫ్యూజ్. మరి చూస్తే కాంట్రావర్ట్ అంటే విరోధి చెప్పినాం కదా. సబ్వర్ట్ అంటే అణిచివేయడం. కాంట్రడిక్ట్ అంటే విరుద్ధంగా ఉండడం. విరుద్ధంగా ఉండడం. ఇండిక్ట్ అంటే నిందించడం. కన్ఫ్యూజ్ అంటే గందరగోళం. సో ఖచ్చితంగా కాంట్రావర్ట్ అంటే కన్ఫ్యూజ్ అయ్యే ప్రసక్తే లేదు. ఇండిక్ట్ అంటే నిందించడం కూడా ప్రసక్తి కాదు. ఇప్పుడు నాకు సబ్వర్ట్ ఆర్ కాంట్రడిక్ట్. ఓకే. ఇప్పుడు చూస్తే సబ్వర్ట్ అంటే అణచివేత, కానీ ఆన్సర్ నాకు ఏంటంటే కాంట్రడిక్ట్ అవుతుంది. కాంట్రడిక్ట్ అంటే విరుద్ధంగా ఉండడం. కాబట్టి కాంట్రావర్ట్ అంటే విరుద్ధంగా ఉండడం. సో దట్స్ ఆల్ మిత్రమా. నౌ మరి మీరు ఏ పిహెచ్సి ప్రిపేర్ అవుతుంటే ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టులకైతేనేమి లేదా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి ప్రిపేర్ అవుతూ ఉన్నట్లయితే ఏపీహెచ్సి యొక్క ఫుల్ కోర్స్ మన దగ్గర ఉంది. దీనికి కాస్ట్ యాక్చువల్గా 1499 రూపీస్ అయితే ఇప్పుడు దీనికి ఆఫర్లో మీకు కేవలం 300 రూపీస్ మాత్రమే పెట్టడం జరిగింది. సో ఇక కోర్స్ 2 రోజులు మాత్రం ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకు ఉత్తమ్స్ అకాడమీ యాప్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది, దానిపై క్లిక్ చేసి మన కోర్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఏమైనా ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే 499 రూపీస్తో మీరు మనకు ఆన్లైన్ కోర్సు టెస్ట్ సిరీస్ మాత్రం మీరు చేసుకోవచ్చు. అదే మాదిరిగా మీకు జిల్లాల సమాచారం కానీ, జీకే పీడిఎఫ్ కానీ, లేకుంటే జిల్లాల పీడిఎఫ్లు కానీ కావాల్సిన వాళ్ళు మనకు ఉత్తమ్స్ అకాడమీ యాప్ నుంచి మీరు పర్చేజ్ చేసుకుంటే మీరు అక్కడి నుంచి మీరు పీడిఎఫ్ ఉంది, మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు అనమాట. మరి ఆఫ్లైన్ కోచింగ్ కావాల్సిన వాళ్ళైతే మాత్రం టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపకు రావచ్చు. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా 8688080802 కానీ 83305986 కానీ మీరు కాల్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.